అనేక మంది మనం ఎందుకు బాధలో ఉంటాం తెలుసా? ఎందుకు ఈ ఆందోళన తెలుసా? ఎందుకు చింత? ప్రతిరోజు భయం 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 ఎందుకు తెలుసా? ఎందుకంటే మనం వినేదంతా కూడా మానవుడు చెప్పిన మాటలు వింటా ఉంటాము. దేవుడు చెప్పిన మాటలు ఎప్పుడు వింటున్నావు? నువ్వు మాట్లాడుతుంటావు, కరెక్టే. ప్రార్థనగానే నువ్వు మాట్లాడతావు, అయ్యా నాకు ఇలాగంటున్నారయ్యా, వాళ్ళు అలాగంటున్నారయ్యా, నాకు ఇది అవ్వాలయ్యా, అది అవ్వాలి. సరే, ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు నువ్వు వింటున్నావా? విడుదల ఎక్కడి నుంచి వస్తుంది? నీ మాటల నుంచా, ఆయన నీతో చెప్పిన మాటల నుంచా? ఆయన నీతో చెప్పిన మాటల గురించి నువ్వు మాట్లాడేది ఆయన చెప్పిన మాటలు ప్రకారముగా ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే వండర్ఫుల్. కానీ ఇప్పుడు అందరూ చెప్పినటువంటి మాటలు రిపోర్టింగ్ న్యూస్ లాగా, ఒక న్యూస్ రిపోర్టర్గా, దేవా నీకు తెలియదేమో, నేను చెప్తాను ఇప్పుడు వరకు వాళ్ళందరూ ఏమన్నారో నేను నీకు ఒకసారి వివరిస్తాను అని మొదలు పెట్టావు అనుకో, దాని నుంచి నీకేం విడుదల రాదు. అటువంటి న్యూస్ రిపోర్ట్ ఇవ్వక్కర్లేదు దేవుడికి తెలుసు వాళ్ళు ఏమన్నారో నీ గురించి. వాళ్ళు అన్నప్పుడు దేవుడు కూడా విన్నాడు. వాళ్ళు నిన్ను అన్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటున్నావు? నీతోనే ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? నిన్ను విడువడు ఎడబాయడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, విడువను గట్టిగా చెప్పండి, విడువను ఎడబాయను. ఇప్పుడు చూడండి, మేమిద్దరం ఫ్రెండ్స్ అనుకోండి, నా గురించి ఈయన మాట్లాడాడు అనుకోండి, మళ్ళీ అరే ఏం మాట్లాడాడు చెప్పాలా అని చెప్పాల్సిన అవసరం ఉంటుందా? చెప్పండి. లేదు, అక్కర్లేదు. ఎందుకు? ఆయన చెప్తున్నప్పుడు అంతా విన్నాడు. వేరే వాళ్ళు ఏం చెప్పారో నువ్వు మళ్ళీ వెళ్ళి దేవుడికి చెప్పుకోక్కర్లేదు. అన్నీ ఆయనకి తెలుసు, అన్నీ ఆయనకి తెలుసు. సో ఇప్పుడు నువ్వు ఏదన్నా తెలుసుకోవాలంటే ఏం తెలుసుకోవాలి? దేవా ఇదంతా జరిగిందని నీకు తెలుసు, సో నీకు టైం వేస్ట్ చేయను. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడు. నీ సత్యములో నేను ఇప్పుడు స్థాపించబడాలి. నేను వినాల్సినటువంటి మాట నువ్వు నాకు విడుదల చేయి. ఎందుకంటే నీ నుంచి నేను వింటే మాట, ఆ మాటలో విడుదల ఉంటుంది, ఆ మాటలో శక్తి ఉంటుంది, ఆ మాటలో నేను ధైర్యం పొందుకోగలుగుతాను, ఆ మాటలో నాకు కావలసినటువంటి సంతోషము నేను పొందుకోగలుగుతాను, ఆ మాటలో నాకు కావలసినటువంటి జ్ఞానము నేను పొందుకోగలుగుతాను, ఆ మాటలో నాకు కావలసినటువంటి విశ్వాసము నేను పొందుకోగలుగుతాను. అందుకనే ప్రార్థన అంటే కేవలం మనం మాట్లాడడంగా ఆయన ఏం పలుకుతున్నాడు. ఎప్పుడైతే ఆ సత్యములో నువ్వు స్థాపించబడగలుగుతావో అప్పుడు నువ్వు ఆయన ఇచ్చినటువంటి ఆయుధాన్ని వాడడం మొదలు పెడతావు నీ జీవితంలో. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.